అందరికి మరొకసారి నిండు మనసుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు, శుభాలు తెలియచేస్తున్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. ఇర్మీయా ప్రవచన గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా అతనికి ఆశ్రయముగా ఉండును. అతడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను తన వేళ్ళను తన్నును. కాలువల యోరాను తన వేళ్ళను తన్నును. వెట్ట కలిగినను దానికి భయము ఉండదు. దాని ఆకులు పచ్చగా ఉంటది. వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. వాక్యం సెలవిస్తుంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, అతనికి దేవుడే ఆశ్రయముగా ఉంటాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, దేవుడే అతనికి ఆశ్రయముగా ఉంటాడు. ఈ ఉదయకాల సమయం దేవుడు ఎవరికి ఆశ్రయముగా ఉంటాడు అంటే, దేవుని ఎవరైతే నమ్ముకుంటారో, యెహోవాను యేసయ్యను ఎవరైతే నమ్ముకుంటారో అతడు ధన్యుడు, దేవుడే అతనికి ఆశ్రయముగా ఉంటాడు. ప్రపంచంలో ఈరోజు మనుషుల్ని నమ్ముకోవడం, మనుషుల మీద ఆధారపడడం, డబ్బు మీద ఆధారపడడం, బలవంతుల మీద ఆధారపడడం, తమన్న స్థితి స్థానం మీద పదవుల మీద ఆధారపడడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో, యెహోవాను నమ్ముకుంటాడో అతడే ధన్యుడు, అతనికి దేవుడు ఆశ్రయముగా ఉంటారు. ప్రియులరా, ఆయన నమ్ముకున్న వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, వాక్యం మనం చూసాం. ఇంకోసారి చదవండమ్మా. ఏ చెట్టు వలె ఉంటారు వాళ్ళు? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. ఏ చెట్టులాగా ఉంటాడండి? జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా, జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె అతడు ఉంటాడు. అది కాలువల యోరాన దాని వేళ్ళు తన్నుతుంది. వెట్ట కలిగినను దానికి ఇప్పుడు మనకు ఎండ తగిలింది అనుకో, మనం ఏ నీడలోకి వెళ్తాము చెప్పాలి. మనకు ఎండ తగిలింది అనుకో, మనం ఏ నీడలోనికి వెళ్తాం? చెట్టు నీడలోనికి వెళ్తాం. చెట్టుకి ఎండ తగిలితే చెప్పాలి. మనకి ఎండ తగిలింది అనుకోండి, మనుషులకైనా ఎండ తగులుతుంది, చెట్లకి పుట్లకి ఎండడి, పశువులకి జంతువులు కూడా ఎండలు తగులుతాయి. జంతువులు కావచ్చు, పశువులు కావచ్చు, మనుషులు కావచ్చు. ఎండ విపరీతంగా ఉందంటే వెంటనే ఏదో ఒక చెట్టు నీడను చూసుకుని ఆ చెట్టు నీడకి వెళ్ళి, చెట్టుకే ఎండ తగిలితే ఆలోచించాలి. వెట్ట తగిలిన అది భయపడకుండా ఉందంట. వెట్ట ఎంత వేడి, ఎన్ని పోరాటాలున్నా, వాతావరణంలో ఏంటండి విపరీతమైన వేడి పెరుగుతున్నా కూడా దానికి ఏమాత్రం భయం లేదు, ఆ చెట్టుకి భయం లేదు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, అది ఎక్కడ నాటబడిందంటే జలముల యొద్ద నాటబడింది. స్తోత్రం చెప్పడం గట్టిగా, స్తోత్రం చెప్పడం గట్టిగా. ఒక చెట్టులో 2 అనుభవాలు ఉంటాయి. దేవుని నమ్ముకున్నవాడు ఎలా ఉంటాడో మీకు చెప్తున్నాను. దేవుని నమ్ముకున్నవాడు, దేవునికి సాక్షాత్తు దేవుడే ఆశ్రయముగా ఉన్నప్పుడు, ఆయన మీద ఆధారపడినవాడు, దేవుడు ఎవరికి ఆధారముగా ఉంటాడో, ఎవరికి ఆశ్రయముగా ఉంటాడో అతని జీవితం ఎలా కొనసాగించబడుతుంటే, చెట్టుతో అతని జీవితం పోల్చబడింది. చెట్టుకు 2 అనుభవాలు ఉంటుంది. ఒకటి క్రిందకి వేరు తన్నుతూ ఉంటుంది, పైకి అది ఎదుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కిందకి వేరు తన్నుతూ ఉంటుందండి, క్రిందకి వెళుతూ ఉంటుంది వేరు, పైకి ఆ భూమిలోనికి వెళుతున్న ఆ వేర్లు మనకు కనబడదు, చెట్టు మాత్రమే కనబడుతుంది. ఆ చెట్టు యొక్క ఫలాలు కనబడుతుంది, ఆ చెట్టు యొక్క ఆకులు కనబడుతూ ఉంటుంది. కానీ ఆ చెట్టు అలా నిలబడిందంటే దానికి కారణం ఏంటంటే, అది క్రిందకి భూమిలోనికి దాని వేరు తన్నుకొని లోపలికి వెళుతూ ఉంటుంది, చెట్టు పైకి ఎదుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియులారా, దేవుని ఆశ్రయించినవాడు, దేవుని నమ్ముకున్నవాడు ఎక్కడ తన వేరుని తన్నుతాడు, ఎక్కడ వేరు భూమిలోనికి పారుతుందని మనం చూస్తే, ప్రేమైన వాళ్ళరా, జలముల యొద్ద అతడు నాటబడ్డాడంట. హల్లెలూయా. నాటబడ్డాడంటే తనంతట తను వచ్చి అక్కడ నాటబడిన చెట్టు కాదు, ఎవరో ఒకరు తీసుకొచ్చి ఆ జలముల యొద్ద దాన్ని నాటారు. ఆమెను చెప్పండి గట్టిగా. ఈరోజు మనలందరినీ దేవుని మందిలో తీసుకొచ్చి నాటింది ఎవరంటే
నేను ఎక్కడో కర్ణాటకలో పుట్టాను, మీరు ఎక్కడెక్కడో ఏ ఏ గ్రామాల్లో పుట్టారో, ఏ పల్లెటూరులో పుట్టారో, ఏ సిటీలో పుట్టారో, ఎక్కడెక్కడ పుట్టామో మనకు తెలీదు. అక్కడ నుండి దేవుడు తీసుకొచ్చి మనల్ని హోసన్నా ప్రార్థన మందిరంలో, ఈ మినిస్ట్రీస్లో ప్రభు మనల్ని నాటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీటి యోరాన ప్రభు మనల్ని నాటాడు. నీటి యోరాన జలముల యొద్ద దేవుడు మనల్ని నాటాడు. ఈ వేరు లోతుగా పారాలని. ప్రియులరా, చెట్టు యొక్క విధానాలు మనం చూస్తే, చెట్టు మనం నాటేస్తాము, అది భూమిలోనికి మనం అనుకుంటాం తిన్నగా క్రిందకి వేరు తన్నుకొని వెళుతుందని మనం అనుకుంటాము. కానీ ఈ చెట్టుకున్న గుణం ఏంటంటే, నీరు ఎటువైపు ఉందో, ప్రైస్ ఎలా, నీళ్ళు ఇటువైపు ఉంది అనుకుంటే కొంచెం లోతుకి వెళ్తుందండి. లోతుకి వెళ్ళిన తర్వాత అది నీళ్ళని వెతుక్కుంటుంది. వేరు కుడివైపున ఉందా నీళ్లు, ఎడమవైపున ఉందా నీళ్లు, లేకపోతే అటు ఎదురుగా ఉందా, తూర్పున ఉందా, పడమర ఉందా, ఉత్తర దిక్కున ఉందా, దక్షిణ దిక్కున నీళ్లు ఎక్కడుందో చూసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత ఆ వేరు తిన్నగా నీరు ఎట్టుంటుందో అటువైపు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఆ నీటిని తీసుకుని పైకి ఎదుగుతూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ మనం జలములు, నీళ్లు అనే విషయాన్ని మనం పరిశుద్ధాత్మకు పోలుస్తాం. ఎవరికి పోల్చాలండి? నన్ను విశ్వసించిన వాని కడుపులో నుండి, చెప్పాలి, నన్ను విశ్వసించిన వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తుంది. ఎవరి గురించి చెప్పాడు ఈ మాట ప్రభు? పరిశుద్ధాత్మను గురించి, ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి చెప్పబడిన మాట. ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఆయన నమ్ముతారో, యేసుప్రభు అన్నాడు కదండి సమరయ స్త్రీతో, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికొనడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. కొందరికి దాహం తీరదు, దప్పిక తీరదు. ఒక దాహం తీరని మనిషి జీవితం ఎలా ఉంటుంది? సమరయ స్త్రీ 5 స్టార్ కాదండి, ఆమె 6 స్టార్ అనమాట. 5 స్టార్ అంటుంటారు కదండి, ఎంత ఇస్తారు రేటింగ్ అంటే 5 స్టార్ కాదు. ఆమె 6 నక్షత్రాలు. ఆమెకు 5 పురుషులు ఉండేవాళ్ళు. ఇప్పుడున్న భర్త కూడా తన భర్త కాదు. ఆమె దాహం తీరలేదు, ఆమె దప్పిక తీరలేదు. ప్రేమైన వారు, ఒక వ్యక్తి దాహంలో ఉన్నాడు అంటే దాని అర్థం ఎంత సంపాదించినా అతని దాహం తీరదు. కోట్లు సంపాదించిన, లక్షలు సంపాదించిన, ఎంత పెద్ద స్థాయికి వెళ్ళి చేరుకున్నా ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి, తృప్తి పొందడు. ఎంత తిన్న తృప్తి ఉండదు. ఆదివారం తింటూనే ఉంటాడు. అర్థమైందండి? పచ్చి మాంసం, ఎండి మాంసం, ఉడకబెట్టిన మాంసం, కాల్చిన మాంసం, ఇలా ఆదివారం తింటూనే ఉంటాడు. ఒక ఆదివారం తినకపోతే నష్టమేమి లేదు కదా. ఒక ఆదివారం అనుకోకుండా ఆ రోజు మాంసం దొరకలేదు, దానివల్ల నష్టమేమి లేదు కదా, పర్వాలేదు అని అనుకోడు. తృప్తి ఉండదు. ఆ రోజు ఖచ్చితంగా మాంసం కావాల్సిందే. మాంసం కోసం పోట్లాడుకునేవాడు, తిండి కోసం పోట్లాడుకున్నాడు. ఒక పూట తినకపోతే మనిషి రొట్టె వలన కాదు కదా, దేవుని వాక్యం వలన కదా బ్రతుకుతాడు. దేవుని బిడ్డలని పిలువబడుతున్న వాళ్ళు ఎంత తిన్నా ఈరోజు కొంతమందికి తృప్తి లేదు, ఎంత సంపాదించినా తృప్తి లేదు. ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకేదో సంపాదించాలని పరుగులు తీస్తూ ఉంటారండి. ఒక వ్యక్తిలో దాహం ఉన్నప్పుడు అతని తృప్తి మనకు కనబడి, ఎంత బెస్ట్ అతనికి ఇచ్చినా ఇంకా అతడు ఇంకేదో కోరుకుంటూనే ఉంటాడు. ఎంత బెస్ట్, ఎంత గొప్పగా, స్తోత్రం చెప్పండి గట్టిగా, ఎంత గొప్ప స్థాయిని దేవుడు ఇచ్చినా, ఎంత ఘనతను దేవుడు ఇచ్చినా, ఎంత మంచి భార్యను ఇచ్చినా, ఎంత మంచి పిల్లల్ని ఇచ్చినా, ఎంత మంచి స్థితిలో నడిపిస్తున్నా కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనే తృప్తి అనేది ఉండదండి వాళ్ళకి. దాహం కలిగిన వ్యక్తి. ప్రియులారా, ఎవరైతే ప్రభుని విశ్వసిస్తారో, ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో, వారి కడుపుల నుండి జీవజల నదులు పారుతూ ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. అతడు తృప్తిగా ఉంటాడు, వాడు తృప్తి పొందుతాడు, అతడు ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే జలముల యొద్ద నాటబడిన చెట్టుది. ఎంత ఎండ తగిలిన, ఎంత వెట్ట తగిలిన భయం లేదు. ఎందుకంటే సమృద్ధి అయిన జలం ఉంది. ఆ వేరులో నుండి జలము ఆ చెట్లలో ప్రవహించడం వలన అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. దానిలో పచ్చదనం తగ్గదు. దేవుని బిడ్డల జీవితంలో పచ్చదనం తగ్గకూడదండి. ఎల్లప్పుడూ జలముల యొద్ద నాటబడి, నీటి యోరాన నాటబడినదై, ఆకు వాడక,
తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆమె చెప్పడందరూ గట్టిగా హల్లెలూయా. దాహం తీరని వ్యక్తి ఎలా ఉంటుందంటే ఏదో ఒక ఎంప్టీనెస్, ఏదో ఖాళీ, ఎవరు దాన్ని భర్తీ చేయలేరు. ప్రైజ్ ది లార్డ్. 1000 వీడియోలు చూడండి. ఎన్ని వీడియోలు అండి? 1000 వీడియోలు. ఈ షార్ట్స్ ఉంటాయి కదండి, ఇలా 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 అంటూ ఉంటారనమాట. 1000 చూసినా ఇంకా ఏదో ఎంటీ. అరే 1000 చూసాను కదా జాలిలే పడుకుందాం అనుకోరు. ఇక రాత్రి అంతా ఇట్లా అంటూనే ఉంటారు అంతే. అదేండి, ఎన్ని వీడియోలు చూసినా ఏదో ఎంటీనెస్. ఎంతమంది వచ్చి ఓదార్చినా కూడా ఇంకేదో ఖాళీ. ఏం కాదులే అన్న ఏం కాదులే అని అంటూ ఉంటారా, అయినా ఏదో ఒక వెలితి. ఏం కాదులేమ్మా ధైర్యంగా ఉండమంటూ ఉంటారు, అయినా ఏదో ఏంటంటే ఎవరు భర్తీ చేయలేని ఒక స్థితి. కొంతమంది ఉంటారు, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎంత తీసుకున్నా తృప్తి లేదు. స్మోక్ చేసేవాళ్ళు ఉంటారు, ఎంత స్మోక్ చేసినా ఇంకా ఏదో ఒక ఎంప్టీనెస్ అనేది వాళ్ళని, ఏదో ఒక ఖాళీ మనసులో, ఎవరు నింపలేని స్థితి, ఎవరు భర్తీ చేయలేని స్థితి. ఎంతమంది ఉన్నా, మన చుట్టూ 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, ఇంకా ఏదో మనసులో ఆ ఖాళీ అనేది కనబడుతుంది. ఇది తృప్తి లేని జీవితానికి సూచన. అలాంటి స్థితిలో ఒకవేళ మీరు ఉన్నారేమో, ప్రియమైన వారరా, పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఆ ఖాళీ స్థలాన్ని దేవుడు భర్తీ చేయునుగాక. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇంకా చెప్పాలంటే ప్రేమైన వారా, ఈ దాహంగా ఉన్న వ్యక్తి యొక్క అనుభవం ఎలా ఉంటుంది? విపరీతమైన కోపాలు, కారణమే లేని చోట కోపం, విపరీతమైన అసూయ, వాళ్ళని చూసి మనసులో మత్సర పడిపోతుంటారు, అసూయ పడిపోతూ ఉంటారు. విపరీతమైన కోపం, బూతులు, నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడుతుంటారు. విపరీతమైన కోపం. ఇవన్నీ వీటన్నిటికీ అంత కారణం ఏంటంటే ఆ మనిషిలో ఉన్న దాహము, ఆ దప్పిక తీరక, ఏం చేసిన దప్పిక తీరని స్థితిలో వాళ్ళు ఉంటారు. ప్రేమైన వాళ్ళరా, ఈ భర్తీ పూర్తి చేయాలంటే, ఈ దాహం తీర్చబడాలంటే అది పరిశుద్ధాత్మని ద్వారా మాత్రమే కలుగుతుంది. కనుక ఆ పరిశుద్ధాత్మ సహవాసంలోనికి, అంటే నీటి యోరాన నాటబడడం అంటే దాని అర్థం ఏంటంటే మన పరిశుద్ధాత్మని యొక్క సహవాసంలో ఉండాలి. ఆమె చెప్పడం గట్టిగా. ఈ నది ఎక్కడ పుట్టిందంటే దేవుని మందులో పుట్టిందంట. ఆమె చెప్పడం గట్టిగా. దేవుని మందులో పరిశుద్ధ స్థలంలో పుట్టిన నది. ఈ నది ఎక్కడ పుట్టిందంటే ప్రకటనలో రాయబడింది, సింహాసనం మీద నుండి ఒక నది ప్రవహిస్తూ ఉంది. పరలోకపు సింహాసనంలో మొదలైన నది ఇది. దేవుని మందిరంలో పుట్టిన నది ఇది. ఈ నదియే పరిశుద్ధాత్ముడు. ఈ పరిశుద్ధాత్మని సహవాసంలోనికి మనం వచ్చినప్పుడు మన దాహం తీర్చబడుతుంది, మన తృప్తిగా బ్రతుకుతాము, మనం నీటి యోరాన నాటబడిన చెట్టులాగా ఉంటాము. దాని ఆకులు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. వెట్ట తగిలినా ఇది భయపడదు, వర్షం లేని సంవత్సరమున చింతనొద్దదు, కాపు మానదు. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. కనుక మనం అందరూ పరిశుద్ధాత్మని సహవాసంలోనికి రావాలి. ఎవరి సహవాసంలోకి రావాలండి? సరే, పరిశుద్ధాత్మని సహవాసం కోసం మీరు ఏం చేయగలుగుతున్నారు? పరిశుద్ధాత్మని సహవాసం ఎంతమంది కావాలి? చేతులు ఎత్తండి. నిజమేనా? మీకు వద్ద తల్లి పరిశుద్ధాత్ముడితో సహవాసం చేయలేని ఎంతమందికి ఆశ ఉందన్న? నన్ను చూసి కొంతమంది ఎందుకు వచ్చిన గొడవ ఏంటో అన్నట్లు చేతులు ఎత్తకపోతే ఎందుకు వచ్చిన గొడవ, పరువు తీస్తాడు పబ్లిక్లో. అట్లా కాదు. నిజంగా నేను పరిశుద్ధాత్ముడు నాలో ఉండాలి, పరిశుద్ధాత్ముడు నాతో ఉండాలి, పరిశుద్ధాత్ముడితో నేను సహవాసం చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నన్ను సర్వసత్యములోనికి నడిపించాలి. పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో నా పక్షమై విజ్ఞాపన చేయాలి. హల్లెలూయా అని ఎంతమందికి ఆశ ఉందంటే మీరందరూ చేతులు ఎత్తారు. సరే, దీనికోసం మీరు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మని సహవాసంలో ఉండడానికి కోసం, నీటి యోరాన నాటబడడానికి, లేకపోతే జలముల యొద్ద నాటబడడానికి, ఆ కాలువల యోరాన వేరు తన్నడానికి మీరు ఏం చేయగలుగుతున్నారు? ఏం చేస్తున్నారు? ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? ఏదో ఒకటి చేయాలి కదా. మనకు మధ్యాహ్నం భోజనం కావాలంటే మనం ఏదో చేయాలి కదా. మన సోఫాలో కూర్చొని నాకు భోజనం కావాలంటే భోజనం వస్తుందా? రాదు కదా. కుక్ చేయాలి కదా. కుకింగ్ అనేది ఈజీ అంటారా? కుక్ చేయడం ఈజీ అంటారా? కొంచెం కష్టమే. పని చేయాలి, ఏదో చేయాలి, ఏదో వండితే కానీ అది ఆహారం సిద్ధపరచబడదు. డబ్బు కావాలంటే ఏదో ఒక పని చేసుకోవాల్సిందే కదండి.
సో పరిశుద్ధాత్మని సహవాసం కావాలంటే మనం ఏం చేయాలి అని అంటే, మనకు ఒక ప్రార్థన గది ఉండాలి. గది అంటే అందరికీ మేబీ గది ఉండకపోవచ్చు. ఏదో నీ ఇంట్లో ఒక మూల మీద ఒక స్థలాన్ని కేటాయించుకొని అక్కడికి వెళ్ళి నీవు ఆ ప్రార్థన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు మూసివేసి, పరలోకమందున దేవుడు, రహస్యమందు చూచు దేవుడు బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇచ్చినట్లుగా నీవు ఆయన సన్నిధికి నీవు వెళ్ళాలి. ప్రార్థించడానికి కోసం ఆయన సన్నిధికి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఆయనతో నీకు సహవాసం ఏర్పడుతుంది. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. వెళ్ళిన వెంటనే ప్రార్థనకి వెళ్ళిన వెంటనే మనకు ప్రార్థన నడుస్తుందని అనుకోవద్దు. అటు వెళ్ళంగానే నువ్వు ఆత్మవశుడైపోతావని అని అనుకోవద్దు. నిచ్చెన ఎక్కినట్లు. ఆమేన్. నీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఒక స్టెప్పు, ఓ మెట్లు ఎక్కినట్లు వెళ్ళి, కొంతమంది ప్రేమగల తండ్రి పరిశుద్ధాత్మ సహవాసాలు ఉంటే పచ్చగా ఉంటామని సెలవిచ్చారు ప్రభువా. తండ్రి నాయన మరి ఏం చెయ్యాలి ప్రభువా? పరిశుద్ధాత్ముడా తండ్రి నాయన యేసునామములో మరి అడుగుచున్నాను తండ్రి. ఇంతే. కొంతమందికి అంతకు మించి నడవదు. ఎరడి మనసులో చాలే, ఇంకెంతసేపు చేస్తావులే ప్రార్థన అని, ఇప్పటికి చాలాసేపు చేసేవాళ్ళే అనిపిస్తూ ఉంటుంది. నీవు ఫిక్స్ అవ్వాలి, నీవు తీర్మానం చేసుకోవాలి. ఆయనతో సహవాసం దొరికేంత వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఓకే. ఫస్ట్ మెట్టేమో ప్రభు ప్రేమగల తండ్రి నీకు స్తోత్రం నాయన. మరి నాయన తండ్రి యేసురాజా ఏం చేయాలి తండ్రి నాయన పరిశుద్ధాత్ముడా తండ్రి. ఇది ఫస్ట్ మెట్టు అనమాట. ఆమె ఎవరికైనా ఉంటుంది. నీకు ఇంక చాలే, ఇంకేం చేస్తాము, ఫోన్ చూద్దామా, కాసేపు ఎవరితోనో మాట్లాడదామా అని అనిపిస్తూ ఉంటుంది. వెంటనే లేదు ఈరోజు ఆయన సహవాసం నేను వేరు తన్నాలి ఈరోజు. ఆమేన్. క్రిందికి వేరు తన్నాలి. కాబట్టి మనసులో అలాంటి ఒక డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు కూడా లేదు ఈరోజు నేను ప్రభులో నిలబడాలి, నేను ఫలించాలి, నేను పైకి ఎదగాలి, నేను పచ్చగా ఉండాలి, వెట్ట తగిలిన నేను భయపడకూడదు, వర్షం లేని సంవత్సరాన నేను చింత నొందకూడదు, కాపు మానకూడదు. అంటే నాకు ఆ సహవాసం నాకు కావాలి అని చెప్పి ఓ పాట పాడుకోండి. అప్పుడు స్తోత్రం చెప్పడం గట్టిగా. 3 బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. 3 బారిన జీవితాలను చిగురింపచేయ గలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో జీవజలములా ఊటైనా నీయోరననునా. ఒక మాట అడగనా? ఇక్కడ పాడినట్టు ఇంట్లో పాడితే ఈ ఫీలింగ్ ఉంటుందా? ఇక్కడ పాడుతుంటే ఇంత అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది కదా. ఏంటండి అట్లాగే స్వరం తన్నుకొని వస్తుంటుంది కదండి. ఏకో రింగుల్ లాగా వస్తూ ఉంటుంది కదండి. కానీ ఇంట్లో మనం పాడుతున్నప్పుడు ఒంటరిగా పాడుతారు. ఇప్పుడు అనిపించకపోవచ్చు ఇంకొక పాట పాడతారు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇంకొక పాట పాడతారు, ఇంకొక మెట్టు, ఇంకొక స్టెప్ ఎక్కి ఏంటండి ఆ తర్వాత మరలా ప్రార్థన చేసి తండ్రి ప్రేమగల తండ్రి దేవా నాయన స్తోత్రం అని కొంచెం మరలా మనం నూతన పరచబడతాం. ఏంటండి ఆ తర్వాత ఇంకొక మెట్టు. కీర్తనలో కీర్తన భాగం ఒకటి చదువుదాం. 3వ కీర్తన మొదటి వచనం చదవండి. కీర్తనలో 3వ కీర్తన మొదటి వచనం. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు. అంటే కండిషన్ చూడండి. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదికి లేచేవారు అనేకులు. చాలా మంది నాకు వ్యతిరేకంగా లేచారు. నన్ను బాధించేవాళ్ళు ఎంతో విస్తరించున్నారు. నాకు వ్యతిరేకంగా లేచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని. చూడండి, దేవుని వల్ల వాడికి రక్షణ ఏమి, దేవుడు కూడా అతన్ని కాపాడలేడు, దేవుడు కూడా అతన్ని రక్షించలేడని చెప్పుకున్న వాళ్ళు అనేకులు. నా గురించి ఇలా అంతా చెప్పుకుంటున్నారు. ప్రభువా యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడుగాను ఉన్నావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అయింది. ప్రభువా నాకు ఇలా ఉంది ప్రాబ్లం. ఇది మొదటి మెట్టు. దేవా నాకు శత్రువులు ఎంతోమంది ఉన్నారయ్యా, నన్ను ఇలా విసిగిస్తున్నారు, నన్ను బాధించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అసలు నన్ను ఎందుకు వాళ్ళు బాధ పెడుతున్నారో తెలియట్లేదు. అట్లా ఏడుపుతో స్టార్ట్ చేశాడు. వెంటనే 3వ వచనం ఇంకొకసారి చదవండిమా.
యెహోవా నీవే నాకు కేడెముగాను నీవే అతిశయాస్పదముగా నా తలను ఎత్తువాడవు నీవే. చప్పట్లు కొడదు మందిర గట్టి గట్టి గట్టి. ప్రార్థన దుఃఖముతో, నిట్టూర్పుతో, విలాపాలతో, ప్రలాపాలతో మొదలవుతుందేమో కానీ ఆ తర్వాత దేవుని వాగ్దానాన్ని తలంచుకొని ధైర్యంగా నిలబడే శక్తిని ఆ ప్రార్థన మనకిస్తుంది. చప్పట్లు చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కనుక ప్రేమైన వాళ్ళరా, మనం ఆ పరిశుద్ధాత్ముని సహవాసంలో ఉన్నప్పుడు యోసేపు చరిత్ర మనం చూస్తాం. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడల మీదకి ఎక్కి వ్యాపించి విలుకాండ్రులు అతన్ని వేధించారు. ఎంత వేధించిన బాధించిన యోసేపు ఫలించగలిగాడు అంటే దానికి కారణం ఏంటంటే అతడు దేవునితో సహవాసం చేశాడు. తన 17వ సంవత్సరం వయసు ఉన్నప్పుడు అన్నలందరూ కూడా అతను ఐగుప్తు దేశానికి అమ్మివేశారు. 13 సంవత్సరాలు అతను అనుభవించిన శ్రమలు, సమస్యలు ఎన్ని సంవత్సరాలండి? 13 సంవత్సరాలు. నిందలు, అవమానాలు, బానిసత్వం, చెరసాల్లో. కానీ ఈ టోటల్ చరిత్రలో ప్రియులారా, యోసేపు చరిత్ర మనం చూస్తే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు దేవునితో ఉన్నాడు, దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు. యోసేపుని చెరసాల్లో వేశారు. అది అండర్ గ్రౌండ్ అండి. భూమిలో తవ్వేసి, గొయ్యి తవ్వేసి అక్కడ నిర్మించిన, నేల మీద కాదు భూమిలో, ఓ పాతాళపు అనుభవం లాంటి అనుభవంలో ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు యోసేపునకు తోడుగా ఉన్నాడు. నీవెక్కడున్న మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉండబోతున్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు తోడుగా ఉండబోతున్నాడు. పక్కన మనం చూసి చెప్పండి, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు అని చెప్పండి. నీవే సిచ్యువేషన్లో ఉన్న ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వే కండిషన్లో ఉన్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన క్షణమైన నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేయి, ఆయనతో కలిసి నడవు, ఆయనతో కలిసి మాట్లాడు, ఆయనతో ఫెలోషిప్ చేయండి. ఆమేన్. మనుషులతో మాట్లాడితే నిట్టూర్పు వస్తుంది, నిరుత్సాహం వస్తుందండి. నా మాట వినండి. రోజు ఎంతో కొంత సమయాన్ని కేటాయించుకొని మౌనంగా వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చోండి. ఆయనతో మాట్లాడండి, ఆయనతో మాట్లాడండి. ఆయన సిద్ధంగా ఉన్నాడు నీ మాటలు వినడానికి. ఆయనతో సంభాషించండి. హానోకు దేవునితో నడిచాడని రాయబడింది. నోవాహు దేవునితో సహవాసం చేశాడు, దేవునితో నడిచాడు. దేవునితో సహవాసం చేయండి. ఆ నీటి యోరాన నాటబడండి, జలముల యొద్ద నాటబడండి. రోజు రోజుకి ఆయన సహవాసులు వేరు తన్నాలి. అప్పుడే వెట్ట తగిలిన తట్టుకోగలుగుతారు. అప్పుడే వర్షం లేకపోయినా భరించగలుగుతారు. ఆ జలముల యొద్ద నాటబడిన అనుభవం మనకు ఉండాలి. ప్రేమైన వాళ్ళరా, తన 17వ సంవత్సరం ఆయన ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. 13 సంవత్సరాలు బానిసగా బ్రతికాడు. 30వ ఏట ఆయన దేశానికి అధిపతిగా మారాడు. ప్రేమైన 80 సంవత్సరాల అధిపతిగా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలండి? హల్లెలూయా. ప్రపంచంలో కొంతమంది ప్రధానమంత్రులు, లేకపోతే ప్రెసిడెంట్లు, ప్రధానమంత్రులు వాళ్ళందరూ కూడా 4 సార్లు గెలిచారని, 5 సార్లు గెలిచారని, 10 సంవత్సరాలు గెలిచారు, కంటిన్యూగా గెలిచారని దాన్ని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ యోసేపు దాదాపుగా 80 సంవత్సరాలు సింహాసనం మీద ఉన్నాడు. 80 సంవత్సరాలు హల్లెలూయా అధిపతిగానే ఉండి మరణించాడు. ఒక అద్భుతమైన జీవితం, ఒక ఫలభరితమైన జీవితం ఆయన జీవించడానికి. వెట్ట తగిలిన, వేడి కలిగిన, ఎండలు వచ్చిన, శ్రమలు వచ్చిన, పోరాటాలు వచ్చిన ఎంత మాత్రం భయపడలేదు. నిర్భయముగా నీవు నివసించాలంటే, ధైర్యంగా నీవు బ్రతకాలంటే పరిశుద్ధాత్మునితో, దేవునితో నీకు ఒక సహవాసం కావాలి. ఊరడించే నీటి ఊట ఊరుతూనే ఉంటుంది. నీళ్లు ఆ పరిశుద్ధాత్మలో నీవు ఉన్నప్పుడు ఆ జీవం నీలో కలుగుతూనే ఉంటుంది. ఆ సహవాసంలో ఉన్నప్పుడు నువ్వు రోజుకి పచ్చగా ఉంటావు. బయట టెంపరేచర్ మారుతూ ఉండొచ్చు, బయట ఎన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నా కూడా నువ్వు నీటి యోరాన నాటబడిన, దేవునిలో నాటబడిన వాడు అయితే నువ్వు దేనికి భయపడు. వర్షం రాని రాకపోని, జీతాలు రాని రాకపోని, మేలు కలగకపోని, మంచి జరగని చెడు జరగని,
ప్రేమించే వాళ్ళు ఉండని, ద్వేషించే వాళ్ళు ఉండని, అభిమానించే వాళ్ళు ఉండని, అవమానించే వాళ్ళు ఉండనివ్వండి, బయట ఎన్ని పోరాటాలు ఉన్నా కూడా నీవు నీటి ఓరాన నాటవు. ప్రార్థన పరుడికి, దేవునితో సహవాసం చేసేవాడికి సింహపు గుహ అయినా ఏం పెద్ద ఏంటంటే ఫరకేం పడదు. సింహపు గుహమైన ఏం కంగారు లేదు. అగ్నిగుండంలో పడవేసిన ఏం పర్వాలేదు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళినా అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు. విశ్వాస సాగుచు పయనించు సమయాన నా ప్రభు సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు. సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవ నా ప్రభు. నేను హల్లెలూయా. సాతాను సుడిగాలి రేపని ఆయన మన ఎదుట నిలబడి ఉన్నాడు. చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి గట్టిగా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు జలములలో పడి వెళ్ళిన, అగ్ని మధ్యలో సంచరించిన ఏ అపాయము రానివ్వడు. నువ్వు భయపడవు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి యోబు గ్రంథం 14:7 చదవండి. యోబు గ్రంథం 14:7. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. చూడండి, ఒక వృక్షాన్ని నరికిన ఎడల అది తిరిగి చిగురుస్తుందని, దానికి లేత కొమ్మలు వేయబడుతుందని దానికి నమ్మకం కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను దాని అడుగు యొక్క మొద్దు మంటిలో చీకిపోయినను నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడ ఒక చెట్టుకి రెండు సమస్యలు. ఒకటి నరకబడింది. అది ఏం చేయబడిందండి? నరకబడింది. రెండోదిగా దాని వేరు భూమిలో పాతదైపోయి, మట్టిలో కలిసిపోయి పాతదైపోయి, ఆ వేరు చీకిపోయి ఇక దేనికి పనికిరాని స్థితి వచ్చిన కూడా నీటి వాసన తగిలిన వెంటనే అది మరలా చిగురిస్తుంది. చెప్పకూడదు అందరు గట్టిగా. హల్లెలూయా. నరకబడే అనుభవం. మనుషులు నరుగుతారు, మనల్ని మానసికంగా నరికేస్తారు. షర్మిల గారు చెప్పినట్లు నరికి అది ఇక నరికి పనిలోనే ఉంటారు. ఏంటండి, మనుషులు మనల్ని మన కుటుంబాన్ని, మన జీవితాన్ని నాశనం చేసేంతవరకు వాళ్ళు ఊరికే ఉండరు. మన పిల్లల జీవితాన్ని వాళ్ళు పూర్తిగా నాశనం చేసేంతవరకు ఊరుకోరు. ఒక మొద్దులాగా పచ్చగా ఉన్న కాపురాల్ని పాడు చేసి, పచ్చగా ఉన్న జీవితాల్ని నాశనం చేసి, గుర్తు తెలియని పరిస్థితుల్లో, ఒక బోడుగుండులాగా గుర్తు తెలియని పరిస్థితులు, మనుషులు ఎవరు గుర్తుపట్టలేని స్థితిలోనికి ఒకవేళ సాతానుడు కావచ్చు, మనుషులు కావచ్చు, మనల్ని త్రోసివేయచ్చు. దాని వేరు మట్టిలో కలిసిపోయి పాతదైపోయి, మట్టిలో పాతుకుపోయి పాతదైపోయి ఇక 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 ఈ వ్యక్తి మరలా తిరిగి లేవడు. మరలా ఈ కుటుంబం కోలుకోనే అవకాశం లేదు. డాక్టర్లు అంటారు ఇక కోలుకోలేడండి, అయిపోయింది, ఇక డైరెక్ట్గా సమాధిలోనికి. ఎంతకాలం మీరు హాస్పిటల్లో పెట్టుకున్నా
డబ్బు ఖర్చే తప్ప ఇక ఇతడు తిరిగి లేవలేడు, ఇతడు కోమాలో ఉన్నాడు, ఇక బ్రతకలేడు, ఈ వ్యాధికి నయం కాదు, ఈ వ్యాధికి విడుదల లేదు, ఆర్గన్స్ పాడైపోయిందనో, కిడ్నీలు పాడైపోయిందనో, లివర్ పాడైపోయిందనో, గుండె బలహీనమైపోయిందనో, ఎముకలన్నీ అరిగిపోయిందనో, మోకాళ్ళు అరిగిపోయింది, ఇక నడవడానికి లేదు, ఎముకలన్నీ అరిగిపోయాయి, ఇక కోలుకోలేడు, కంటి చూపు పూర్తిగా తగ్గిపోయింది, సర్జరీ చేసినా కూడా కళ్ళు పనిచేయవి, ఇంకా ఈ ఏజ్లో ఆపరేషన్ చేసినా కూడా బాడీ సహకరించదు. ఇలా ఏంటంటే భూమిలో పాతదైపోయిన, దాని వేరు చీకిపోయిన, వాక్యం సెలవిస్తుంది, నీటి వాసన తగిలితే చాలు మరలా 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 చిగురిస్తుంది. హల్లెలూయా. ఒకవేళ మీరు మనుషులు మిమ్మల్ని ఒకవేళ ఏంటంటే దేనికి పనికిరాని వాళ్ళలాగా చేసి పడేసారేమో, ఆరోగ్యం పూర్తిగా కోల్పోయిందేమో, పాడైపోయిందేమో, ఉద్యోగాలు పోగొట్టుకుని ఫినాన్షియల్గా ఆర్థికంగా పూర్తిగా ధ్వంసం అయిపోయిందేమో జీవితం, బిడ్డల జీవితం సర్వనాశనం అయిపోయిందేమో, ఎవరు ఇక బాగు చేయలేరు, వీళ్ళ జీవితాన్ని ఎవరు బాగు చేయలేరు అనే స్థితికి వచ్చేసారేమో, ఈ సేవ పాడైపోయింది, ఎవరు బాగు చేయలేరు అనే స్థితిలోనికి ఒకవేళ వచ్చేసారేమో, నీవు ఆ నీటితో సహవాసం చేయగలిగితే, ఆ జలములతో సహాయం చేయగలిగితే, నీవు పాతాళమంతా కృంగిపోయిన భూ దిగంతాల వరకు ఏంటండి భూమి యొక్క దిగంతాల దగ్గర నుండి నీవు దేవుని కోసం ఒక చిన్న మొర పెట్టగలిగితే, నా దేవుడు నీ మొరను ఆలకించి నీ సహవాసంలోనికి వచ్చి నీతో సహవాసం చేసి ఆ నీటి వాసన, ఎంత అద్భుతమైన మాట అంటే ఇది, నేను చదువుతుంటే నాకు చాలా నీటి వాసన, నీరు కూడా కాదు, ఆ వాసన చిగురింప చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీలోనే చిగురించాలని, నీలోనే పుష్పించాలని, ఇలా నాకెవ్వరూ లేరను కొనగా ఆధరి చేరితి, నేనమ్మిన వారే నన్ను మరచినను, మరువని దేవుడవు, నీ ఆశలే నాలో చిగురించే, నీ వాక్యమే నన్ను బ్రతికించే. హల్లెలూయా. మనకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎవరు లేరేమో నాకు, ఇదేనండి దాహం అంటే ఇది, ఎవరు లేరేమో, ఎవరున్నారు నాకు. మనం నమ్ముకున్న మనుషులు కొన్నిసార్లు మనల్ని మర్చిపోతారు, మొహం తిప్పేసుకుంటారు. ఈ పర్సన్ వల్ల మనకు మంచి జరుగుతుంది, ఈ సహోదరుడి వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది, ఈయన ఉన్నాడు నాకేంటి భయం అని మనం అనుకుంటామా? అలాంటి మనుషులు కొన్నిసార్లు మనల్ని నేను నమ్మినా ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాధరి చేరి, నేనమ్మిన వారే నన్ను మరచినను, మరువని. హల్లెలూయా, హల్లెలూయా. మనం నమ్మిన మనుషులు కొన్నిసార్లు మనల్ని మర్చిపోతారు, కానీ నీటి వాసన చేత మన ఆశలన్నీ మరలా 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 చిగురింపచేసి దేవుడు తన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. ఆమేన్. అందుకొరకు మనం ఎవరితో సహవాసం చేయాలి? చెప్పాలి. ఎక్కడ నాటబడాలి? మనం తీర్మానం చేసుకోండి. ప్రభువా, వెంటనే ప్రార్థనలో మనం పెద్ద ప్రార్థన పనులు అవ్వలేము. కూర్చుంటే మనకు కొద్దిసేపటి బోరు కొడుతుంది, ఆవలింపులు వస్తుంది, నిద్ర వస్తుంది, ఏంటండి నడుము వెనకాల ఒక దిండు వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది, మోకాళ్ళ నొప్పిలాగా అనిపిస్తుంటుంది, మోకాళ్ళ కింద ఒక దిండు వేద్దాం అనిపిస్తుంది, ఏంటండి నడుము వెనకాల ఒక దిండు వేయాలనిపిస్తుంది, ఇట్లా చాలా అనిపిస్తుంటాయి. ఎస్, ప్రారంభం ఎవరికైనా ఉంటుంది. ఇంకొక మెట్టు వెళదాం, ప్రైజ్ ది లార్డ్, ఇంకొక స్టెప్ ముందుకు వేద్దాం, ఇంకొక అడుగు ముందుకు వెళదాం. నేను అంటాను, ఒక్క అడుగు మనం దేవుని కోసం వేయగలిగితే దేవుడు వందల అడుగులు వేసుకుని మన కోసం రాగలుగుతాడు. హల్లెలూయా. మనం ఆయనతో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన మనల్ని చిగురింప చేయాలని కోరుకుంటున్నాడు. మనం పచ్చగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనం నిర్భయంగా బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. వర్షం లేకపోయినా వర్షం మీద ఆధారపడకుండా దేవుని మీద మనం ఆధారపడాలని ప్రభు కోరుకుంటున్నాడు. మరి ఆయనతో నీవు సహవాసం చేయగలిగితే ప్రేమైన వల్లరా నిశ్చయముగా మనం ఫలిస్తాం. జలముల యొద్ద నాటబడింది. ఎవరైతే ఆయన నమ్ముకుంటారో వాళ్ళు ఎలా ఉంటారంటే జలముల యొద్ద నాటబడింది. ఒక 2 మాటలు రెఫరెన్స్ చెప్పి ముగిస్తాను, టైం అయిపోతుంది. యెషయా గ్రంథం
30:15 త్వరగా చదవండి. యెషయా. ప్రభువును ఇశ్రాయేలుల యొక్క పరిశుద్ధ దేవుడినగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షించబడతారు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీరు బలం పొందుతారు. ప్రియులారా, ఒకటి, ఆయన నమ్ముకున్నప్పుడు నీటి ఓరాన నాటబడిన చెట్టు వలె వాళ్ళు ఉంటారు. వాళ్ళు వర్షం లేని సంవత్సరమున చింతనొందరు, కాపు మానరు, వెట్ట తగిలిన వారు భయపడరు. ఆ చెట్టు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది, పచ్చగా ఉంటారు, భయం లేదు, చింతనొందరు, కాపు మానరు. ఇవన్నీ ఎవరి జీవితంలో అంటే దేవుని నమ్ముకున్న వాళ్ళ జీవితంలో. రెండో మాట ఏంటంటే, ఆయన నమ్ముకోవడం వల్ల మీరు ఊరక ఉండి ఆయన నమ్ముకొనుట వలన మీకు బలం కలుగుతుంది. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎనర్జీ ఎక్కడుంది తెలుసండి? శక్తి యొక్క రహస్యం ఏం చెప్పండి? మనం శక్తిని పొందుకోవాలంటే, మన బలవంతులుగా మారాలంటే, బలపరచబడాలంటే తినే తిండిలో లేదు, చేసే వ్యాయామంలో లేదండి బలం యొక్క రహస్యం ఏంటంటే, ఆయన నమ్ముకున్నప్పుడు ఆ నమ్మకం మనకు బలాన్ని దయచేస్తుంది. ఆమెన్ చెప్పడం గట్టిగా. గొల్యాతు లాంటి వాడిని ఓడించగలిగిన ఆ శక్తి సామర్థ్యం దావీదుకి ఎక్కడొచ్చిందంటే, ఆయన నమ్ముకొనుట వలన. నీవు నీ ఆయుధాల మీద ఆధారపడి వస్తున్నావేమో, నీవు తిరస్కరించిన జీవము కలిగిన దేవుని నామాన్ని బట్టి నేను నీ మీదకి వస్తున్నాను, నిశ్చయముగా నీ తలను తెగ నరుగుతాను, నా దేవుడు నాకు జయమిస్తాడు అని ఆయన మీద పెట్టుకున్న నమ్మకం ఆయనకు బలం ఇచ్చింది. కాబట్టి దేవుడిని నమ్ముకోండి, ఊరక ఉండి మీరు దేవుని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. దేవా, ఈసారికి నన్ను బలపరచండి. ఏంటి నీ ధైర్యం ఏంట్రా బాబు? కళ్ళు ఊడబెరికేసేశారు, ప్రతిష్ట పోయింది, పరిశుద్ధాత్ముడు దూరం అయిపోయాడు, ఆత్మ నిన్ను విడిచి తొలగిపోయాడు, నీ నాజీరు వ్రతం పాడైపోయింది, కళ్ళు కూడా ఊడబెరికేశారు. గుడ్డివాడివి నీవేం చేస్తావు? ఒక గుడ్డివాడివి నీవేం చేస్తావు? కానీ ప్రియులారా, ఆ భయానకమైన పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం, దేవుని నమ్ముకున్నాడు. దేవా, ఈసారికి మాత్రమే. ఇంతకుముందు దేవా నన్ను బలపరచమని ఎక్కడైనా అడిగాడండి నన్ను బలపరచమని? ఎక్కడ అడగల. మొదటిసారి దేవుడిని అడుగుతున్నాడు, దేవా ఈసారికి నన్ను బలపరచండి అని ఆయన నమ్ముకున్నాడు కదండి. ఆ నమ్మకం అతనికి శక్తినిచ్చింది. ఆ నమ్మకాన్ని బట్టి ఆయన బలపరచబడ్డాడు. ఆయన అనుకున్న పనిని పూర్తి చేసి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా, గట్టి. ఆ 2 స్తంభాలని పట్టుకొని, ఆ గుడికి ఆధారమైన ఆ 2 స్తంభాల మధ్యలో నిలబడి, దేవా ఈసారికి నన్ను బలపరచమన్నాడండి. ఆ స్తంభాన్ని అలా పడగొట్టంగానే ఆ గుడి ఎంత కూలిపోయి వేల మంది మనుషులు అక్కడ, అంటే ఫిలిస్తీయులందరూ కూడా పూర్తిగా ఆయన నిర్మూలపరచగలిగారు. కనుక విశ్వసించండి, ఆ విశ్వాసమే మీకు బలం ఇస్తుంది. నమ్మండి, ఆ నమ్మకమే మీకు బలం ఇస్తుంది. నమ్మిన వాళ్ళు ప్రియుల నీటి ఓరాన నాటబడిన చెట్టులాగా ఉంటారు. నమ్మిన వాళ్ళని దేవుడు బలపరుస్తాడు. 26వ యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు త్వరగా చదవండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎలయనగా విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. యుగయుగములు ఆయన్ని మీరు నమ్ముకోండి. ఆయన మీద ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకుంటుందో, ప్రియులరా, ఎవరైతే ఆయన మీద యుగయుగాలు ఆయన మీద నమ్మకం ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, వాక్యం సెలవిస్తుంది, వారి మనసు ఆయన మీద ఆనుకుంటుంది. వారిని పూర్ణ శాంతి గల వారిగా దేవుడు కాపాడుతాడు. ఆమేన్. ఏ శాంతి అండి? ప్రపంచంలో చాలా రకాలైన శాంతులు ఉన్నారు. ఇదే శాంతి. ప్రైజ్ ది లార్డ్. ఏ శాంతి? పరిపూర్ణమైన శాంతి. దేవుని బిడ్డలకి పరిపూర్ణమైన శాంతి ఉండాలి. దేవుని నమ్ముకున్నవాడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడతాడు. హల్లెలూయా. ప్రపంచంలో శాంతి కరువైపోతుంది. వాంతులు కరువు అవట్లేదు కానీ శాంతి కరువైపోతుంది. సమాధానం అనేది కరువైపోతుంది. మనుషులు విపరీతమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకటే టెన్షను. చంటి బిడ్డలు కూడా, మమ్మీ నాకు బీపీ లేకపోద్దు అంటుంటాడు, నాకు బీపీ లేస్తుంది అంటాడు. వాడు వయసు ఎంత? అర్థమైందండి? చిన్నపిల్లలు కూడా విపరీతమైన టెన్షను, భర్తకు విపరీతమైన టెన్షను, భార్యకు విపరీతమైన కోపం.
ప్రశాంతంగా ఉన్న మనుషులు మనం ఎక్కడన్నా చూద్దాం అనుకుంటే కరువు అయిపోతుందండి. గొడవలు, తగాదాలు, డిప్రెషన్లు, టెన్షన్లు, చిరాకు, ఇవన్నీ కూడా మనుషులు విపరీతంగా చూస్తున్నాం. ఆయన నమ్ముకున్నవాడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడతాడు. హల్లెలూయా. పూర్ణ శాంతి గలవాడు. యేసన్న గారి గురించి రకరకాలమైన పుకార్లు వచ్చిన సందర్భాల్లో కూడా అన్న చాలా ప్రశాంతంగా ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. మేము అన్న మీ గురించి ఇలా మాట్లాడుతున్నా అలా మాట్లాడుతుంటే మాట్లాడనీలేరా. వాళ్ళు వీళ్ళు మాట్లాడి యేసన్న గారు ఇంతటి వాడైపోయాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నిజమండి, చాలా ప్రశాంతంగా అన్న ఇలా మాట్లాడుకుంటున్నారు మీ గురించి అని అంటే యేసన్న గారు వాళ్ళు వీళ్ళు అని యేసన్న ఇంతటి వాడు అయిపోయాడు. ఇంకా అంటున్నారంటే ఇంతకన్నా గొప్ప స్థితికి నేను చేరుకుంటాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అనని నరం లేని నాలుకలు, ఎముకలు లేని నాలుకలు మాట్లాడుతూ ఉంటాయి. దాని గురించి నీ శాంతిని పోగొట్టుకోవద్దు, నీ సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. ఒకవేళ నీ సమాధానాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు జయించినట్లు. వాళ్ళు నేను ఎంత రెచ్చగొట్టి నీవు సమాధానంగా ఉంటే నీవే జయించినట్లు. చప్పట్లు కొడదాం అందరూ గట్టిగా. హల్లెలూయా. శత్రుకి విజయం ఇవ్వద్దు, శత్రువు జయం పొందకూడదు, శత్రువు అనుకున్నది జరగకూడదు. నేను మీకు ఎప్పుడు అంటూ ఉంటాను, ప్రార్థన ముగించుకొని ఈ సిస్టర్ గారు వెళ్ళే లోపల వాళ్ళ అత్త గుమ్మంలో ఉంటుంది. ఈమె వాక్యం విని ఉంటుంది. పూర్ణ శాంతి, పరిపూర్ణ శాంతి, యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, పూర్ణ శాంతి అని వెళ్ళంగానే గుమ్మంలోనే ఉంటుంది. ఈరోజు మీరు మీ శత్రువు చూడండి, గుమ్మంలోనే ఉంటాడు. ఇంటికి వెళ్ళంగానే గుమ్మంలోనే ఉంటుంది ఆ ముసలిది. టైం ఎంత అంటది. టైం ఎంత అంటే వాచ్ ఉందిగా, పెద్ద వాచ్, కళ్ళేమన్నా పోయిందా చూసుకోవచ్చుగా. టైం ఎంత అంటది. అప్పుడు నువ్వు సరే అత్తమ్మ కొంచెం ఆలస్యం అయిపోయింది, ఆటో దొరకలేదు, అదేందో అన్నాం అనుకోండి, ఆమె అడిగేవాళ్ళు ఎవరు లేరుగా, నీ మొగుడు పట్టించుకోవట్లేదుగా, నేను బజార్లో వదిలేశాడుగా, తిరగో అని ఇట్ట మాట్లాడుతూ ఉంటే, అత్తమ్మ ఎందుకు వెళ్ళండి నేను మరలా మాట్లాడతాను, కొంచెం అడ్డం లేయండి, నేను ఇప్పుడే ప్రార్థన నుండి వచ్చాను, ప్రశాంతంగా ఉన్నాను అంటుంటే, ఆమె తిరగో, నిన్ను ఎవరైనా అడిగేవాళ్ళు ఎవరున్నారా, ఇష్టం, చర్చ ముగించి 7కి ముగించారు, నీవు 8కి వచ్చావు, ఈ గంట ఎక్కడ తిరిగినట్టు ఇట్ట రెచ్చగొడితే యేసు రక్తం జయం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం జయం అంటూ ఉంటుంది. అను యేసు రక్తం జయం, అను యేసు రక్తం, ఎన్ని యేసు రక్తం జయం చెప్పినా అంటూ ఉంటుంది. అప్పుడు నీ కోపం వచ్చి పనికి మాల ముసల్దానా పక్కకి అన్నావు అనుకోండి, రా అమ్మాయి లోపలికి రా. అర్థమైందండి. మనం ఏమనుకుంటాం తెలుసా, ఇట్టుంటేనే వీళ్ళు మాట వింటారని మనం అనుకుంటాం. మనం ఏమనుకుంటే, చూసావా మంచిగా చెప్తే ఈ ముసలిది వినలేదు, అర్థమైందండి, ఇటు అనేసరికి మాట విన్నారు మనం అనుకుంటాం. ప్రియులరా, అక్కడ ఒక సైతాన్ గాడు ఆమెలో కూర్చొని, నీవు సమాధానం అని వచ్చావు కదా, నీ సమాధానం పాడు చేసేంతవరకు దాని డ్యూటీ, నీ కోపం వచ్చేసరికి తన డ్యూటీ దిగేస్తుంది. అర్థమైందండి. అనుకున్నది కోపం రప్పించాలనుకున్నారు, రప్పించారు, అంతే. నీకు స్ట్రెస్ తెప్పించాలనుకున్నారు, తెప్పించారు. నిన్ను పిచ్చిదాన్ని చేయాలనుకున్నారు, చేసేసాడు, అంతేక. నీకు మెంటలు తెప్పించాలనుకుని తెప్పించేశారు, అంతేక. అయిపోయిన తర్వాత ఇంకేం, డ్యూటీ దిగిన తర్వాత దిగాలిగా, డ్యూటీ దిగి వెళ్ళిపోతారు, అంతే. కాబట్టి అవతలోడు ఎంత రెచ్చగొట్టినా సమాధానం, అది బిగుసుకో, సమాధానం అట్లా కాదు, సమాధానం. అత్తమా నీవు ఎంత రెచ్చగొట్టినా ఈరోజు నేను రెచ్చిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ అబ్రాహ్మణ్ నాకు మొత్తం చెప్పేశాడు. అక్కడ కొంచెం డోర్కి పక్కకి తప్పుకుంటాడు, ఆ నిలబడి నువ్వు ఎంతసేపు నిలబడి నాకేం ఇబ్బంది లేదు, నువ్వు ఇక్కడ ఉండు, ఇప్పుడే వస్తానని వెళ్ళి ఆ గుమ్మలో ఉండి లోపలికి వెళ్ళిపోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. టైం 7 అయిపోయింది. లేచి నిలబడి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పూర్ణ శాంతి గల వారిగా దేవుడు మిమ్మల్ని కాపాడబోతున్నాడు. అందరూ లేచి నిలబడండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, నీకు స్తోత్రం. ఈ యొక్క తెల్లవారుజామున నీ సన్నిధిలో, నీ మందిరములో నేను స్తుతించి మహిమపరచునట్లుగా మాకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. వేకువనే నిన్ను వెతకడానికి, నీ సన్నిధిలో ప్రహర్షించడానికి, ఆనందించడానికి మాకిచ్చిన గొప్ప భాగ్యము, ధన్యతను బట్టి నీకు స్తోత్రం దేవా. నీ సేవకుని ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ప్రభువా నీకు వందనములు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది వర్షము లేని సంవత్సరం
సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు, వెట్ట కలిగినను భయపడదనే వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడావు. నిజమే తండ్రి, మా ఆత్మీయ జీవితాల్లో మేము ఏమాత్రము నాయన బలహీన పడిపోకూడదు అయ్యా, భయపడకూడదు, మా ఆకు వాడిపోకూడదు ప్రభా. ఆ జీవ జలముల నది వద్ద ప్రతి ఒక్కరూ నాటబడిన చెట్టు వలె ఉండునట్లుగా సహాయం చేయండి. వృక్షము నరికిన తర్వాత కూడా అది మరలా నీటి వాసన మాత్రము చేత అది చిగురిస్తుంది తండ్రి. ఎవరైతే మూడు బారిపోయి ఉన్నారో అయ్యా, ఆత్మీయ జీవితము నరకబడిన అనుభవాల్లో ఉంటున్నారో, పరిశుద్ధాత్మదేవా నీటి వాసన మాత్రము చేత చెట్టు చిగురించినట్లుగా అయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా వారి ఆత్మీయ జీవితములు చిగురించబడుటకు కృప చూపండి అయ్యా. ఆ జీవ జలముల నది మందిరము యొక్క గడప యొద్ద నుండి ప్రవహించినట్లుగా ప్రభా, నీ మందిరములోని అయ్యా సమృద్ధి చేత అయ్యా నీ ఆనంద ప్రవాహములోనిది ఒక్కొక్కరు త్రాగునట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. యోసేపు నీటి యొద్ద ఫలించెడి కొమ్మగా అయ్యా అతడు ఉన్నాడు. ఎన్నో పోరాటాలు వచ్చినప్పటికీ 13 ఏండ్లు నాయన కనిపెట్టినాడు. తర్వాత తండ్రి అతడు సింహాసనమును ఎక్కినాడు. 80 సంవత్సరములు పరిపాలించాడు. మా ఆత్మీయ జీవితంలో కూడా అయ్యా ఎన్ని పోరాటాలు సమస్యలు వచ్చినా మేము తండ్రి భయపడకూడదు, కాపు మానకూడదు, చింత నొందకూడదు. జలముల యొద్ద నాటబడిన చెట్టు బల ఎప్పుడు చిగురించే అనుభవాలు మాలో ఒక్కొక్కరికి దయచేయండి. ఓరకుండి నమ్ముకుంటే బలము కలుగుతుంది అన్నావు. ఆనాడు దావీదు దేవా నిన్ను నమ్ముకున్నాడు, గొల్యాతు మీద జయమునిచ్చావు. సంసోను ఇదొక్కసారి మాత్రమే నన్ను బలపరచమని మొరపెట్టినప్పుడు సంసోనుని బలపరిచి శత్రువుల్ని దేవా నాయన జయించడానికి కృపనిచ్చావు. మమ్మలను కూడా బలపరచండి, ఆత్మీయంగా బలపరచండి, అభిషేక బలముతో ఒక్కొక్కరిని నింపమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి అయ్యా మీ సన్నిధానములో మేము గడిపితే మాకు బలము, యుగ యుగములు యెహోవాను నమ్ముకు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. ఎవరి మనసు నీ మీద ఆనుకుంటుందో వాని పూర్ణ శాంతి గల వానిగా కాపాడతాం. ఈ శాంతి లేని లోకములో, నెమ్మది లేని లోకములో, సమాధానము లేని లోకములో మేము నీ మీద ఆనుకుంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు. ఎవరికి సమాధానం హృదయములో నెమ్మది శాంతి లేదో నిన్ను నమ్ముకుంటే పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్నావు. ఈరోజు చెప్పిన వాక్యాలు మా జీవితాల్లో నెరవేర్చండి అయ్యా. నమ్ముకుంటే తండ్రి బలము కలుగుతుందని, నమ్మితే పూర్ణ శాంతి కలుగుతుందని, నమ్మితే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటానని సెలవిచ్చావు. ఈ వాక్యాలన్నీ మా ఆత్మీయ జీవితాల్లో ఫలింపచేయండి. వాక్యం చెప్పిన సేవకుని ఇంకను నిలబెట్టండి. నిరంతర ప్రయాణాలు ఉంటున్నాయి. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా తోడై మీ సేవకుని నడిపించమని, ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ధన్యుడు, వానికి యెహోవా ఆశ్రయముగా ఉండునన్న వాగ్దానం నా జీవితంలో, మా జీవితాల్లో నెరవేర్చబడాలని ఎందరైతే తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారో వారందరికీ నా దేవుని కృప, మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. లేలుయా, లేలుయా, లేలుయా.